ఇదిరా లైఫ్ అంటే. నో డ్రింక్. ఇట్లా 1 minute సార్. సార్ రిచ్ కస్టమర్ ఇక్కడ ఉండే దగ్గర ఉండాలి తెలీదా? సారీ సార్. టెల్లింగ్ సారీ. సర్లే వెళ్ళి మసాజ్ రెడీ. అలాగే సార్. స్నాక్స్ ఆర్డర్ రాసుకో. చెప్పండి సార్. మునక్కాయ పకోడా, మునక్కాయ 65, సార్. మునక్కాయ మంచూరియా, మునక్కాయ బిర్యానీ, సార్. మంచి ఆయిల్ పట్టించా సార్. పెట్టా డ్రైయా? ఇక్కడ ఆల్రెడీ పెట్టు. వెళ్ళి ట్రై చెప్పు. హలో ఇక్కడ వీలు కూడా పెట్టు. కొత్త ఫిగర్ చెప్పు, వాళ్ళని వెయిట్ చేద్దాం. అలాగే సార్. అమ్మయ్యా. నీలాంటి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు వస్తే ఇంతేరా. చెప్తా. ఆడెక్కడున్నా లాక్కొస్తా, నువ్వేం బాధపడు మాకు. బాధ కాదయ్యా, జీవితంలో ఫస్ట్ టైం పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. దీన్ని ఏమంటారో కూడా తిరియట్లేదు. పశ్చాత్తాపంరా. ఏమోరా, ఈ 2 కోట్లేను కదా, 2 ప్రాణాలు ఉన్నాయిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ డబ్బు తీసుకురావాలి, వాళ్ళ హస్బెండ్ని కాపాడాలి. ఆ తర్వాత దీని అంతటికి కారణం నేనే అని చెప్పాలి. అప్పుడు కానీ మనసు కుదురుగా ఉండదురా. సరే, అన్ని అయ్యే వరకు ఈ విషయాన్ని అమ్మాయికి తెలియని మాకు. నేను వెళ్ళి మన సన్నాసి ఎక్కడున్నా బేసు బద్దలు లాక్కొస్తా. సరే. పదండి. Come in. హలో సార్. అమ్మాయిలు సార్. Wow, shappa. Come. Yeah. ఇప్పుడే ల్యాండ్ అయ్యారు సార్. ఏమాత్రం బ్యాండేస్తారు? మీరేంజే. వచ్చావయ్యా. వద్దు సార్. సూపర్ అయ్యా. చచ్చినా ఉండు. అలాగే సార్. సార్, కాంప్లిమెంటరీ జ్యూస్. ఏంటిది? ములక్కాడ జ్యూస్ సార్. ములక్కాయ జ్యూసా? ఎస్. ఇదేంటి? ఇది అదే సార్. అదే. సూపర్. థ్యాంక్ యూ. అబ్బా, మీ స్మూత్ ఉంటారే మీ పోరీలు. డార్లింగ్, బీ రెడీ. క్యాష్తో వచ్చేస్తున్నా. బఫూన్. ఈడాడండి జఫా సర్కస్ నుంచి తప్పిపోయిన బఫున్ లా ఉన్నాడు. ఏం కావాలి బుజ్జి? నాకు కొంచెం లిఫ్ట్ కావాలి. నా బండి కొంచెం పెట్రోల్ కావాలి. సరే కూకో. నాకు మోషన్ సిక్నెస్ అండి. మోషనా? వాంతులు అవుతాయండి. థ్యాంక్స్ అంకుల్. అంకులా? రాహుల్. నోకయ్య. ఏ సిరీస్ అంకుల్? మై నేమ్ నోకయ్య. ఈజ్ ఉండాలి అంకుల్. ఈజీగానే చెప్పాగా. ఈజ్ అంటే ఐఈజ్ కాదు అంకుల్. ఐఎస్ ఈజ్. మై నేమ్ ఈజ్ యా. ఇందాకే రాకుల్లన్నా. ఓ వాట్ ఏ గుడ్ మెమరీ అంకుల్. 2GB మెమరీ కార్డ్. అబ్బా వాట్ ఏ ఫన్నీ మ్యాన్ అంకుల్. అంకుల్ మీరే అంకుల్. పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు పేరు పెట్టి పిలవద్దని మా మమ్మీ పప్పా చెప్పారు. నీ వయసు ఎంత? 22+. ప్లస్ 20, 30, 40. 22 years old, 9 months plus. మరి నీ మొహం ఎందుకు అలా ఓల్డ్ మొబైల్ లాగుంది? అంకుల్ అది జెనెటిక్ ప్రాబ్లం. మా మమ్మ పాప కూడా అంతే. నువ్వు అస్త మాట నన్ను అంకుల్ అని పిలవద్దయ్యా. ఎక్కడో కాలుతుంది డీప్గా. అది కామనే అంకుల్. మీరు మామూలు అంకులా డ్రైవర్ అంకులా? అసలు ముందు నువ్వు ఎవరో చెప్పయ్యా. రాహుల్. లిఫ్ట్ ఇచ్చాను కదా నీకు. లిఫ్ట్ కాదు అంకుల్, NIFT. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అక్కడ నువ్వు వాచ్మెన్ వా? కాదు, స్టూడెంట్. క్రేజీ గర్ల్స్ డేటింగ్ రాకపోతే చచ్చిపోతుందంట. హ్యాండ్సమ్ గా ఉంటావు, నా తప్ప అంకుల్? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకే అనిపించట్లేదా? అనిపిస్తుంది అంకుల్. జస్ట్ వెయిట్. డోంట్ బి ఫూలిష్ బేబీ. ఐ లవ్ యూ. నేను యూతే కదా అంకుల్. నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అలా వాళ్ళు నా కోసం చచ్చిపోతాను చంపేస్తానంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ యు నో. ఆల్రెడీ 4 గర్ల్స్ సిన్సియర్ గా యాక్సెప్ట్ చేశాను యు నో. అందరికీ నా అందమే కావాలా? ఇంకెవరినైనా చూసుకోవచ్చు కదా. మీరైనా చెప్పండి అంకుల్. మీరు నన్ను సివియర్ గా టచ్ చేశారా? మరి నాకేంటి అలా టఫక్ సౌండ్ ఇచ్చింది? ఒంటరిగా రోడ్డు మీద మీరేం చేస్తున్నారు? ఆర్టిస్ట్ స్పీకింగ్.
పిచ్చుకోకలాగా అరిపోయింది ఏదో అడిగిందిగా చెప్పాడు. నథింగ్ ఆంటీ, మీ అండ్ మై ఫ్రెండ్స్ కేమ్ ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. థింగ్ ఈస్ తెలుగులో ఏడ్చుకోవయ్యా, ఇంగ్లీష్ వాడు పక్కింట్లో పుట్టేవై నువ్వు. తప్పే ఆంటీ, నేను మా ఫ్రెండ్స్ కలిసి లాంగ్ డ్రైవ్ కోసం వచ్చాం. మధ్యలో సుస్సు కోసం దిగితే మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి అంటే? సుస్సు అంటే ఇది. ఆ ఫోన్ మొదలు చూడు. హలో మమ్మా, నేనే బ్రష్ చేసుకున్నాను, బ్రష్ చేసుకునే తిన్నాను. మరి నేనంత చిన్నపిల్లని కాదు. ఐ హావ్ గ్రోన్ అప్ యూనో. ఓకే ఓకే, సో ఎంబ్రాసింగ్. ఓకే మామా, నా దగ్గర డబ్బు ఉంది మామా, 10,000 ఉంది. ఓకేనా అంకుల్? మీరు నాకు చెప్పలేదు. మీరు ఏం చేస్తుంటారు అంకుల్? తప్పిపోయిన పిల్లలకి కిడ్నీలు కోసి అమ్ముతూ ఉంటాం. అమ్మో, వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఈ పొత్తు పెట్టారు. అబ్బా అక్కడ బుజ్జి సుస్సు కోస అవతల పడేస్తారు. ఏంటి? నీ తమ్ముణ్ణి ఆ భయ్యా జరా నా ట్యాంక్ ఫిల్ కరోనా. ఠీకే. నాకు థ్యాంక్ఫుల్ అయింది అంకుల్. ఆపుకో బంగారం. ఇట్స్ టూ మచ్ అంకుల్. రాహుల్ కనీజీగా ఉంది. ఇలా ఆపుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, తెలుసా నీకు? కిడ్నీ స్టోన్స్ తో ఇల్లు కట్టుకో. రోజా. ముందు డబ్బు కట్ట. డబ్బులా? నా దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర లేవు. అండ్ ఒకసారి కత్తిస్తారా? వద్దు. అయితే తీ 10,000. తీస్తా. 10,000? నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎలా తెలుసు అంకుల్ నీకు? ఇందాక మమ్మీ పాపతో మాట్లాడుతుంటే తెలిసింది. ఇవ్వు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ బ్యాడ్ అంకుల్. చిన్నపిల్లని చేసి డబ్బులన్నీ కొట్టేశారు. హాయ్ రాహుల్. Hey, నందు, మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? నేను సుస్సు దగ్గర మిస్ అయ్యాను. యు నాటి. సరే బయలుదేరు ఇంకా. 1 సెకండ్. ఆంటీ, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? అడ్రస్ వద్దా నాన్న? వద్దు. ఒకసారి కత్తిమా. అంకుల్, యు ఆర్ బ్యాడ్ అంకుల్, బట్ ఐ లవ్ యూ అంకుల్. ఐ లవ్ యూ. వచ్చేస్తా కానీ పని ఉంది. చెప్పరా. బాబాయ్ చార్జీ దొరికాడా? ఎత్తుకుతున్నాను రా. ఎక్కడున్నాడు అదో? నేను చేసిన ఏదో పనికి పాప చచ్చిపోతా అనుకుంది బాబాయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? వీళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలి. అవసరం అయితే చచ్చిపోతానయ్యా. ఆ ఛార్జర్ గారు దొరికితే ఎవరు చావక్కర్లేదు. ప్రతి క్షణం ఆ అమ్మాయిని చూస్తుంటే నరకంగా ఉందయ్యా. ఒరే నాన్న, ఇన్నాళ్ళు కొట్టేసిన ఫోన్లే రకరకాల ఆఫర్లు పెట్టి జనానికి అమ్మేసుకున్నాం. ఇవాళ మారటానికి నీకు దేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు రా. నువ్వేదో ఈలోగా నేను సిటీ అంతా ఎదిగి మన ఛార్జర్ గారు ఎక్కడున్నా పట్టుకొస్తా. ఎక్కడికి రావాలో చెప్పు. నేను ఇప్పుడు తుర్కంపల్లికి వెళ్తున్నా. ఈలోగా ఎలాగైనా చూడవా. ఏంట్రా మిగతా వాళ్ళేరి? ఇప్పుడు అయ్యావురా అనాథవి. లే